ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి అంశము, ఒక అరణ్యం యొక్క ఉద్దేశం ఏంటిది? మరి ఎవరు కూడా అరణ్యంలోనికి వెళ్ళడానికి ఇష్టపడరు. అరణ్యపు జీవితమును ఎవరు కూడా ఇష్టపడరు. లేదా అరణ్యపు అనుభవాలు అంటే ఎవరికి కూడా ఇష్టం ఉండదండి. అయితే బైబిల్లో చూసినట్లయితే అరణ్యమునకు కూడా ఒక ఉద్దేశం ఉంది. అరణ్యము అనగానే బైబిల్ గ్రంథంలో మరి చాలా విషయాలు మనకు కనిపించడం ప్రారంభిస్తాయి. అరణ్యమునకు మరి చెప్పాలంటే అనేకమైనటువంటి అర్థాలు చెప్పవచ్చు, అనేకమైనటువంటి డెఫినేషన్స్ చెప్పవచ్చు. అరణ్యము అంటే అర్థం ఏంటిదంటే మరి ద్వారములు మూసుకొని పోవడం. బైబిల్లో రాయబడింది కదా, అరణ్యము ఇశ్రాయేలులను మూసివేశానని ఫరో అనుకున్నాడంట. నిర్గమాకాండంలో ఉంటుంది. సో అరణ్యములో నీవు ఉన్నావంటే మరి ద్వారములు మూయబడి ఉంటున్నాయి. ఒకవేళ ఉద్యోగముల విషయంలో కావచ్చు, వివాహము విషయంలో కావచ్చు, ఇఫ్ ఆల్ ద డోర్స్ ఆర్ క్లోజ్డ్, అన్ని ద్వారములు మూయబడి ఉన్నాయంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ విల్డర్నెస్. మరి ఒక చోట ఉంటుంది అరణ్యము అంటే మనకు నీరు దొరకదు. ఇశ్రాయేలులకు ఆ యొక్క నీరు దొరకలేదు షూరు అరణ్యంలో. అరణ్యము అంటే అర్థం ఏంటిదంటే ఆ యొక్క సీను అరణ్యంలోనికి వచ్చినప్పుడు వారికి ఆహారము దొరకలేదు. సో అరణ్యము అంటే అర్థం ఏంటిదంటే మన జీవితంలో ఎంత ప్రయత్నించినా, ఎంత వెతికినా మరి మన జీవితంలో ఏది కూడా దొరకదు. అయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోయే అంశం ఏంటిదో తెలుసా? అరణ్యపు అనుభవాలు ఉన్నాయంటే ఒక ఉద్దేశం ఉంది. అరణ్యమునకు ఒక ఉద్దేశం ఉంటుంది. దేవుని వాక్యంలో చూసినట్లయితే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. రెవల్యూషన్ చాప్టర్ 12 and verse 6. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. చాలండి. ఈ అరణ్యము అనేటువంటిది ఇశ్రాయేలుల జీవితంలో, ముఖ్యంగా యూదుల జీవితంలో చూసినట్లయితే ఇది చాలా ముఖ్యమైనటువంటి స్థలంగా వాళ్ళు భావించడం ప్రారంభిస్తారు. అందుకే మనం ఇప్పటికీ కూడా మరి ధ్యానించుకుంటున్నాం. ఎప్పుడైతే ఇశ్రాయేలులు ఐగుప్తు యొక్క చెరలో నుంచి అందమా లేదా బంధకములు లేదా బానిసత్వంలో నుంచి వారు బయటికి రావడం ప్రారంభించారో 40 సంవత్సరములు వారికి అరణ్యపు అనుభవాలు ఉంటున్నాయి. సో అరణ్యము అనేటువంటిది ఇశ్రాయేలుల జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి ఘటన అందమా లేదా ఒక ముఖ్యమైనటువంటి ఒక సంఘటనగా మరి చెప్పవచ్చండి. అయితే ఇక్కడ చూసినట్లయితే ఒక స్త్రీని గురించి రాయబడి ఉందండి ఇక ప్రకటన గ్రంథంలో. ఇది ఎవరు రాస్తాడు? ఇక ప్రకటన గ్రంథం అంటే యోహాను రాస్తాడండి. బాప్తిస్మం ఇచ్చే యోహాను కాదు, మరి యేసుక్రీస్తు శిష్యులలో అపోస్తలుగా పిలువబడినటువంటి యోహాను ఇక ద్వీపంలో ఉన్నప్పుడు ఈ యొక్క ప్రకటన గ్రంథము రాసినట్లుగా మనం చూడగలం. దేవుని బిడ్డలారా, ఇప్పటికీ కూడా ఎవరికీ అర్థం కాదండి. ఇక యోహాను ఇక దర్శనము చూస్తుంటున్నాడు. ఇక మాట రాస్తూ అతడు అంటున్నటువంటి మాట, ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. జాగ్రత్తగా చూద్దామండి. ఒక స్త్రీ ఉందంట. ఆ స్త్రీ ఏం చేసిందంట? అరణ్యమునకు పారిపోయింది. దావీదు జీవితంలో అరణ్యమునకు పారిపోయాడు. ప్రతి ఒక్కరి జీవితంలో అరణ్యపు అనుభవాలు ఉంటున్నాయి. మొదటి భాగంలో చూసినట్లయితే ఆ స్త్రీ, ఇంతకు ఎవరండి ఆ స్త్రీ? మరి చాలా మరి స్టడీ చేసినట్లయితే మరి కొన్ని కామెంటరీస్లో మరి చూసినట్లయితే ఆ స్త్రీని గురించి ఏమని మరి చెప్పబడి ఉంటుందంటే, కొంతమంది యేసు తల్లి అయినటువంటి మరియాని కూడా అంటారు. కొంతమంది మరి చూసినట్లయితే పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని సమాజమునకు మరి రిప్రజెంటేషన్గా ఉంది ఓల్డ్ టెస్టిమెంట్లో. అంటే నథింగ్ బట్ ఇజ్రాయేలీలు అనేటువంటి వాళ్ళు ఉంటున్నారు. మరి క్రొత్త నిబంధనలకు మరి చూసినట్లయితే ఆమె అనేటువంటి మాటను సంఘమునకు పోలుస్తుంటున్నారు. సో ఒక్కొక్క రీతిగా ఈ ఆమె లేదా ఒక స్త్రీని గురించి చెప్పబడింది. అయితే ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశము ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను అనేటువంటి మాట మరి మనకు కనిపించడం ప్రారంభిస్తుందండి. ఆ స్త్రీ అంట అరణ్యమునకు పారిపోయింది. యోహాను తన దర్శనంలో చూసి ఈ భాగము రాస్తున్నాడండి. అయితే వాక్యంలో అదే వచనంలో నెక్స్ట్ భాగము 2వ కోణం మరి చూసినట్లయితే వాక్యంలో రాయబడింది కదా, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఒక స్థలము నిర్ణయించెను. ఆ స్త్రీకి దేవుడు ఒక స్థలము నిర్ణయించాడంట. గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఎ స్పెసిఫిక్ ప్లేస్ ఫర్ హర్. ఆమెకు, ఆ స్త్రీకి దేవుడు ఒక స్థలమును నిర్ణయించాడు. ఎందుకంట? ఆమెను పోషించడానికి. ఆమె ఆ అరణ్యంలోనికి పారిపోయింది, అది ఆమె భాగం అండి. అయితే దేవుడు అంటున్నటువంటి మాట, ఆ స్త్రీ జీవితంలో పారిపోయింది. అయితే వాక్యంలో రాయబడినటువంటి మాట, దేవుడు అంట ఆమెను పోషించడానికి ఒక స్థలము నిర్ణయించాడు. అదే అరణ్యము. ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావు, వై ఐఎమ్ ఇన్ విల్డర్నెస్,
నేను ఎందుకు అరణ్యంలో ఉన్నాను అని మనం ఆలోచిస్తుంటాము, కానీ మనము అరణ్యంలో ఏం చేస్తున్నాము, లేదా అరణ్యపు అనుభవాలలో దేవుడు మనతో ఎలా డీల్ చేస్తున్నాడు అనేటువంటిది మనం చూసినట్లయితే చాలా ఆసక్తికరంగా, ఆశ్చర్యకరంగా మనకు కనిపిస్తుందండి. అరణ్యంలో చూసినట్లయితే 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఒకటి ఏంటిదంటే డివైన్ ప్రొవిజన్, దైవికమైనటువంటి సదుపాయము. డివైన్ ప్రొవిజన్, మరి దైవ సంబంధమైనటువంటి లేదా దేవుని సంబంధమైనటువంటి ఆ యొక్క సమకూర్చడం అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది. రెండవదిగా చూసినట్లయితే డివైన్ ఫెలోషిప్ అనేటువంటి మాట, దైవికమైనటువంటి సహవాసము. ఒక అరణ్యములో ఒక విశ్వాసికి కావచ్చు, ఇన్ ద సేమ్ వే ఈవెన్ సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు కూడా ఆ యొక్క అరణ్యపు అనుభవాలు చూసినట్లయితే, యేసయ్యా నీ అరణ్య అనుభవాలు ఏంటిదంటే దేవుడు ఏమంటాడో తెలుసా, 40 రాత్రులు పగలు నేను ఉపవాసం ఉన్నాను అంటాడు. సో వాట్ ఈస్ విల్డర్నెస్? ఈ విల్డర్నెస్లో లేదా అరణ్యపు అనుభవాలలో 2 ముఖ్యమైన విషయాలు ఉంటున్నాయండి. ఒకటి డివైన్ ప్రొవిజన్, దైవికమైనటువంటి సదుపాయము. రెండవదిగా చూసినట్లయితే డివైన్ ఫెలోషిప్, దైవికమైనటువంటి సహవాసము అనేటువంటి మాట అండి. ఇక్కడ చూసినట్లయితే ఆ స్త్రీని దేవుడు అరణ్యములో పోషిస్తున్నాడంట. హల్లెలూయా. గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఎ ప్లేస్ ఫర్ హర్ టు ఫీడ్ హర్ అనేటువంటి మాట మనకి ఇంగ్లీష్ బైబిల్లో కనిపిస్తుందండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనం మనం చూసుకుందాం. 1 Samuel chapter 23 verse 14. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతన్ని వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. చాలండి, బైబిల్లో రాయబడింది ఎవ్రీ డే, అనుదినము సౌలు దావీదును వెతకినను. ప్రియమైన వాళ్ళ చాలా సందర్భాలలో దావీదు గురించి మనము మంచిగా గొప్పగా మాట్లాడుకుంటాం. నిజముగా అతడు దైవజనుడే, వాస్తవానికి అతడు నిజముగా ఒక అభిషేకింపబడినటువంటి వాడే. మరి ఏమని చెప్తారంటే, అమ్మో సౌలు ఎంత వెతికినా దావీదు ఎంత చేసినా దొరకలేదు అనే మాట ఉంటుంది. అయితే వాక్యంలో రాయబడినటువంటి మాట, సౌలు చేతికి అతన్ని అప్పగింపలేదు. దేవుడు అప్పగిస్తే తప్ప దావీదు సౌలు చేతికి అప్పగింపబడడు. అంతేగాని దాని అర్థము, దేవుడు అప్పగిస్తే తప్ప దావీదు సౌలు చేతులకు వెళ్ళడానికి వీల్లేదు. అందుకే రాయబడింది కదా, సౌలు దావీదును ఎంత వెతికినానో దేవుడు మాత్రం అతన్ని అప్పగించలేదంట. హల్లెలూయా. అయితే ఈ సమయంలో దావీదు ఎక్కడున్నాడండి? జీపు అనేటువంటి ఆ అరణ్యంలో ఉంటున్నాడు. అసలు దావీదు ఎందుకు జీపు అరణ్యంలోనికి వెళ్ళాడు? మొదటి ప్రశ్న అండి. ఆ అధ్యాయం అంతా మీరు చూసినట్లయితే దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉంటుందంటే, మొదటి వచనంలో చూసినట్లయితే చాలా ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి. ఏమని ఉంటుందంటే, సౌలు తరుముతూ ఉంటున్నాడండి దావీదును. సౌలు తరుముతున్నాడు. అయితే ఆ యొక్క తరమబడేటువంటి సమయంలో దావీదు తెలుసుకునేటువంటి విషయం ఏంటిదంటే, ఫిలిస్తీయులు అనబడినటువంటి వాళ్ళు కెయిలా అనేటువంటి ఆ యొక్క ప్రాంతము అందమా లేదా ఆ యొక్క నివాసుల మీదకి అకస్మాత్తుగా యుద్ధంకి వచ్చి వారి ధాన్యమంతా తీసుకోవడం ప్రారంభించారు ఫిలిస్తీయులు. దేవుడు దావీదుకి ఇచ్చిన అభిషేకము ఏంటిదంటే ఫిలిస్తీయులతో యుద్ధము చేయడానికండి. వాట్ ఈస్ ద కాలింగ్ ఆఫ్ డేవిడ్? దావీదు యొక్క అభిషేకము, పిలుపు ఏంటిదంటే ఫిలిస్తీయులతో యుద్ధం చేయడానికి. నాకు అనిపించింది, సౌలు వెతుకుతూ ఉన్నా, మరి సౌలు తరుముతూ ఉన్నా, దావీదు తరమబడుతున్నా, ఎప్పుడైతే దావీదు విన్నాడో ఆ యొక్క కెయిలా మన్యవాసుల మీదకి ఆ యొక్క ఫిలిస్తీయులు వచ్చారు అనేటువంటి మాట విన్నాడు, దావీదు ఏం చేస్తాడో తెలుసా అండి? దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేయడం ప్రారంభించాడంట. నాకు ఇష్టమైనటువంటి భాగము దావీదు జీవితంలో, తన జీవితంలో సమస్య వస్తే దావీదు ఏం చేస్తాడో తెలుసా అండి? యెహోవా యొద్దకు వెళ్ళి విచారణ చేయగా అనేటువంటి మాట ప్రతి విషయంలో కనిపిస్తుందండి దావీదు జీవితంలో. దేవుడు అన్నాడు, ఎస్ దావీదు నీవు వెళ్ళి యుద్ధము చేయి. ప్రియమైన వాళ్ళ ఆ భాగంలో చూసినట్లయితే వెళ్ళి ఫిలిస్తీయుల నుంచి కెయిలా వాళ్ళని విడిపించినట్లుగా మనం చూడగలమండి. అయితే సౌలు యొక్క నెట్వర్క్ మీరు చూసినట్లయితే చాలా పెద్ద నెట్వర్క్ అండి. దావీదు ఏ స్థలంలో ఉన్నా సౌలుకు తెలుస్తుంటుంది. ఎక్కడికి వెళ్ళినా కెయిలాలో ఉన్నాడని సౌలు తెలుసుకున్నాడు. దావీదు కెయిలాలో ఉన్నాడనేటువంటి విషయము సౌలు చంపడానికి ప్రయత్నించాడండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే వాక్యంలో రాయబడింది కదా, దావీదు యొక్క హృదయం నాకు అర్థమైందండి. ఎంత మంచి హృదయం అంటే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు, ప్రభువా నేను ఇక్కడ ఉంటే ఈ కెయిలా పట్టణమనే సౌలు నాశనం చేసేస్తాడు, నన్ను బట్టి
సౌలుకు నన్ను అప్పగిస్తారా ఈ కెయీలా వాళ్ళు అన్నప్పుడు దేవుడు అన్నాడు, అప్పగిస్తారు దావీదు. ఎంత బాధపడింటాడు కదండి. ఫిలిస్తీన్ల చేతిలో నుంచి కెయీలా వాళ్ళను దావీదు కాపాడితే ఆ యొక్క కెయీలా వాళ్ళు దావీదును సౌలుకు అప్పగించాలనుకున్నారంట. కారణము ఎక్కడ వారి పట్టణమును నాశనం చేస్తాడు అని. అంత మంచి హృదయం కలిగినటువంటి వ్యక్తి ఇక దావీదు. అక్కడి నుంచి పారిపోతాడండి. కెయీలాలో నుంచి జీపు అరణ్యంలోనికి వస్తాడు. వై ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ విల్డర్నెస్? ఎందుకు ఇక అరణ్యపు అనుభవాలు? దేవుని వాక్యంలో జాగ్రత్తగా చూసినట్లయితే, అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందు ఒక పట్టణము లేదా ఒక పర్వతము అనేటువంటి మాట ఉంటుంది. అయితే జీపు అరణ్యములో అనేకమైన పర్వతములు ఉన్నాయి. అయితే ఒక పర్వతంలో దావీదు ఉన్నాడంట. వై దిస్ విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్? ఎందుకు ఇక అరణ్యపు అనుభవాలు? ప్రియమైన వాళ్ళరా, కొన్ని సందర్భాలలో దేవుడు తన బిడ్డలను అరణ్యపు అనుభవాల దిశగా నడిపిస్తాడు. వై? టు ప్రొటెక్ట్ దెమ్, వారిని కాపాడటానికి, వారిని విమోచించడానికి. ప్రేమైన వాళ్ళరా, దేవుని వాక్యంలో చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనం మనం చూసుకుందాం. 1 Kings chapter 19 and verse 5. అతడు బదరీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. చాలండి, ఇక్కడ చూసినట్లయితే ఏలియా జీవితంలో కూడా ఒక అరణ్యపు అనుభవాలు దేవుని వాక్యంలో రాయబడింది కదా. అతడు బదిరీ వృక్షము కింద కూర్చొని ఉండగా, బదిరీ వృక్షము అంటే చాలా సందర్భాలలో మనం ఏదో ఊహించుకుంటామండి. ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే దానికి రాయబడినటువంటి మాట జునిపర్ ట్రీ అంటూ ఫుట్ నోట్లో ఏమని ఉంటుందంటే బ్రూమ్ బుష్ అనేటువంటి మాట మనకి కనిపించడం ప్రారంభిస్తుంది. బుష్ అంటే అర్థం ఏంటిదంటే పొద అనేటువంటి మాట. సో ఇక బదిరీ వృక్షము అనేటువంటిది ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం అది ఎలా ఉంటుందంటే ఒక పొద వలె ఉంటుంది. సో ఏలియా వెళ్ళి ఆ యొక్క పొద క్రింద దాంకున్నాడు, లేదా ఇక వృక్షము క్రింద దాంకున్నాడు. ఎక్కడ ఉన్నాడు ఏలియా? అరణ్యంలో ఉన్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ముందు వచనంలో రాయబడి ఉంటుంది, ఒక దినమంతా ప్రయాణము చేశాడంట అరణ్యంలోనికి. ఆ అరణ్యములో బదిరీ వృక్షం ఉంది. ఆ బదిరీ వృక్షము క్రింద మరి ఏలియా కూర్చొని ఉన్నట్లుగా మనం చూడగలం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట, ఎందుకు ఏలియా పారిపోయాడు? మొదటి విషయం మనం చూసినట్లయితే వాక్యంలో రాయబడింది కదా, యెజబెలు రాణి ఆ యొక్క ఏలియా దగ్గరికి ఒక మాట చెప్పి పంపిస్తుంది. ఒక బ్లాక్ మెయిల్ అందామా, ఒక వార్నింగ్, హెచ్చరింపు. ఏంటిది? దేవుని వాక్యంలో రాయబడింది కదా, యెజబెలు అన్నటువంటి మాట, ఓ ఏలియా, రేపటికి ఈ సమయమునకు నీవు బయలు ప్రవక్తలకు ఏదైతే చేసావో అది నేను చేయకపోతే దేవుడు నన్ను శపించును గాక అనేటువంటి ఒక భయంకరమైనటువంటి భయాందోళనకరమైనటువంటి మాటను ఏలియాకు చెప్పి పంపించడం ప్రారంభిస్తుంది. ఇంతకు ఏలియా ఏం చేశాడండి? వర్షము రాకుండా ఉండడానికి ఆ యొక్క షోమ్రోను దేశమంతా కూడా 3.5 సంవత్సరంలో వర్షము రాలేదు. దానికి కారణం ఏలియా. ఆ యొక్క బయలు ప్రవక్తలు చంపబడ్డానికి కారణము ఏలియా. ప్రియమైన వాళ్ళరా, ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత యెజబెలు ఆమెను చంపడానికి ప్రయత్నించిందండి. ఏలియా ఏమని ప్రార్థన చేస్తాడో తెలుసా? ప్రభువా, నా పితరుల కంటే నేను గొప్పవాడను కాదు ప్రభువా. ఐ యామ్ నో మోర్ గ్రేటర్ దాన్ మై ఫోర్ ఫాదర్స్. నా యొక్క పితరుల కంటే నేను గొప్పవాడను కాదు. ఇట్ ఈస్ ఎనఫ్. ఇది నాకు చాలు ప్రభువా. ఏమని ఉంటుందో తెలుసా అండి? మరణాపేక్ష గలవాడై అనేటువంటి మాట. ఏలియా ఏ స్థితిలో ఉన్నాడంట? మరణాపేక్ష గలవాడై అంటే దేవుని దగ్గర ఒక భిక్షమెత్తుతున్నాడండి. ఇట్ ఈస్ ఎనఫ్. ఇది నాకు చాలు ప్రభువా. నా పితరుల కంటే నేను గొప్పవాడను కాను. తన పితరులు ఎవరండి? మోషే, యెహోషువ, వీళ్ళందరూ కూడా ఎందుకు పోల్చుకుంటున్నారంటే, ప్రభా, వారికి ఉన్న అభిషేకము ఎక్కడ, నాకు ఎక్కడ? వారికి ఉన్నటువంటి సమస్యలు వాళ్ళు అధిగమించారు. అయితే ఇంకా నాకు చాలు ప్రభువా. ఇట్ ఈస్ ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, లార్డ్ ఇట్ ఈస్ ఎనఫ్. ఇది చాలు ప్రభువా. ప్రేమైన వాళ్ళరా, అటువంటి సమయంలో ఆ యొక్క ఏలియా బదిరీ వృక్షము కిందికి వెళ్ళాడు. దేవుని వాక్యంలో మరి ఒకసారి చూద్దామా? ఆ యొక్క రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 5వ వచనము. అతడు బదరీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. చాలండి, ఏలియా జీవితంలో ఈ మాట చదివినప్పుడు మనకేమని అర్థమవుతుందంటే, గాడ్స్ టెండర్నెస్ టువర్డ్స్ హిమ్. తన పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమ నాకు అర్థమైందండి. కారణం ఏంటిదంటే, ఏలియా చాలా బిజీగా ఉన్నాడు తన పరిచర్యలో. ఒకవైపు ఏలియా యొక్క పరిచర్య ఏంటిదో తెలుసా? దేవునితో మాట్లాడడం ప్రారంభించాడండి. తర్వాత భాగంలో నేను చూపించబోతుంటున్నాను. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ఏలియా ఏమన్నాడో తెలుసా? వాక్యంలో రాయబడినటువంటి మాట, దేవా, నీ బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయులు
నీ ప్రవక్తలను చంపినప్పుడు నీ కొరకు నేను రోషముతో నిలబడలేదా అని దేవుడితో మాట్లాడడం ప్రారంభిస్తాడండి. ఆ వాక్యములన్నీ మనం చూసినట్లయితే, అయితే ఈ వచనంలో మనం చూసినట్లయితే నాకు అర్థమైంది దేవుని యొక్క ప్రేమ ఏంటిదో తెలుసా? బదిరీ వృక్షము కింద నిద్రపోతున్నాడు ఏలియా. మొదటి విషయం, కారణం ఏంటిది? అలసిపోయాడండి తన జీవితంలో, పరిచర్యలు కావచ్చు. ఎందుకు? ఒక బలమైన అభిషేకముతో కూడిన అద్భుతము చేసిన తర్వాత ఇంతలోగా ఇక యెజబెలు చంపడానికి ప్రయత్నించింది. ఒక దినమంతా ప్రయాణము చేశాడు. ఆ యొక్క బదిరీ వృక్షము కింద ప్రార్థన చేశాడండి. ఎటువంటి ప్రార్థన? ప్రభా నన్ను తీసుకొని వెళ్ళిపో ప్రభా. ఏ ఏలియా అయితే వర్షములు కురవాలంటే ప్రార్థన, వర్షము రాకూడదంటే ప్రార్థన, మరి అంత ప్రార్థన పరుడు ఒక ప్రార్థన చేస్తాడు, ఇది చాలు ప్రభా, నా ప్రాణముని ఇంకా నువ్వు తీసుకొని వెళ్ళిపో ప్రభా. అటువంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతన్ని అనుమతించాడండి, నిద్రపోయేటట్లుగా చేశాడు. ఆ తర్వాత చూసినట్లయితే రెండవదిగా వచనంలో రాయబడింది, ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, గాడ్ అలౌడ్ ఏంజల్ టు టచ్ హిమ్, అతన్ని ముట్టినట్లుగా మనం చూడగలం. మూడవదిగా చూసినట్లయితే డివైన్ ప్రొవిజన్, నీవు లేచి భోజనము చేయము. ఒక ఆహారము ప్రేమైన వాళ్ళరా, అంటే ఆ యొక్క అరణ్యములో ఏలియాకు దేవుడు ఏం కలగజేస్తున్నాడు తెలుసా? ఒక విశ్రాంతి. రెండవదిగా చూసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి దైవికమైనటువంటి ఆహారం అండి. ముందు అధ్యాయాలలో చూసినట్లయితే కెరీతు వాగు దగ్గర కాకోలము ద్వారా డివైన్ ప్రొవిజన్, అది కెరీతు వాగు, బ్రూక్ షరీర్. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ అరణ్యంలో బద్రీ వృక్షము కింద దేవదూత ద్వారా దేవుడు ఒక ఆహారమును సమకూర్చాడండి, డివైన్ ప్రొవిజన్. వై విల్డర్నెస్? ఎందుకు ఇక అరణ్యము? ఏలియా హ్యాపీగా నిద్రపోతున్నాడు ప్రేమైన వాళ్ళరా. ఎంత ఎమోషనల్గా ప్రార్థన చేశాడు ఏలియా. ఆ భయంలో ఎవరికైనా నిద్ర వస్తుందా అండి? బట్ గాడ్ అలౌడ్ ఎలైజా టు స్లీప్ అండర్ జునిపర్ ట్రీ. ఆ యొక్క బదరీ వృక్షము కింద నిద్రపోయాడండి ఏలియా. దేవుని వాక్యం చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనం మనం చూసుకుందామా? అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు. చాలండి, ఇక్కడ చూస్తే ఈ అరణ్యములో దేవుడు ఏలియాను ఎలా బలపరుస్తున్నాడో తెలుసా? ఏలియా, నీ శక్తికి మించిన ప్రయాణము సిద్ధమై ఉందయ్యా. దేవదూత ద్వారా దేవుడు ఒక సందేశం చెప్పి పంపించాడు, ఎలైజా, ఏలియా, నీ శక్తికి మించిన ప్రయాణము సిద్ధమై ఉంది. ప్రియమైన వాళ్ళరా, అరణ్యములో దేవుడు వాగ్దానము ద్వారా బలపరుస్తాడు. హల్లెలూయా. ఇశ్రాయేలులకు కూడా 40 సంవత్సరముల అరణ్యములో గాడ్ వాస్ స్పీకింగ్ టు దెమ్. దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు, హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు, ఆశీర్వాదపు మాటలు పలుకుతున్నాడు, 10 ఆజ్ఞలు ఇస్తుంటున్నాడు, వాగ్దానముల గురించి చెప్తుంటున్నాడు. నీ అరణ్యము ఏంటిదో తెలుసా? ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ యు రిసీవ్ ప్రామిసెస్ ఫ్రమ్ గాడ్. నీ అరణ్యము అంటే అర్థం ఏంటిదో తెలుసా? దేవుని దగ్గర నుంచి నీవు వాగ్దానములు పొందుకునే సమయము. నీవు అనుకుంటావు, అయ్యో నేను అలసిపోయి ఉన్నాను ప్రభా, నా ప్రాణము తీసుకోపో ప్రభా, నేను ఇంకా చాలు, ఈ శ్రమలు, ఈ వేదనలు నాకు చాలు, నా కుటుంబంలో ఈ విధంగా ఉంది, నా పిల్లలు ఈ విధంగా ఉన్నారు, నా భర్త, నా భార్య ఈ విధంగా ఉన్నారు, ఇట్ ఈస్ ఇనఫ్, నాకు చాలు ప్రభా అని ఒకవేళ నీవు ఏలియాలాగా అనుకుంటుంటే దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. నీకు ఏంటిదో తెలుసా? నీ శక్తికి మించిన ప్రయాణము నేను సిద్ధపరిచి ఉన్నాను. హల్లెలూయా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి? 40 రాత్రులు 40 పగలు ఏలియా ప్రయాణం చేశాడంట అండి. అరణ్యంలోనికి రావడానికి ఒక దినము ప్రయాణముతో అలసిపోయి బదరీ వృక్షం కింద పడిపోయిన ఏలియా ఎప్పుడైతే అరణ్యంలో వాగ్దానము పొందుకున్నాడో 40 days and 40 nights he traveled. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? దేవుని పర్వతమైనటువంటి హోరేబు దగ్గరికి వెళ్ళాడండి. అరణ్యములో నుంచి దేవుని పర్వతమైనటువంటి హోరేబు దగ్గరికి వెళ్ళాడు. హీ హ్యాడ్ గ్రేట్ విజిటేషన్స్. ఒక అద్భుతమైనటువంటి అనుభవాలు పొందుకున్నాడు. ఎటువంటి అనుభవాలు తెలుసా? అతని జీవితంలో ఎప్పుడు వినలేని శబ్దము అండి. ఆ యొక్క గాలి శబ్దం విన్నట్లుగా వాక్యంలో రాయబడింది. ఆ తర్వాత చూసినట్లయితే పర్వతములు, ఒక పర్వతము మరి ఒక పర్వతము కంపించినట్లుగా మరి ఏలియా చూడడం ప్రారంభించాడు. ఆ తర్వాత చూసినట్లయితే ఉరుముల వంటి ధ్వని చూడడం ప్రారంభించాడు. కారణం ఏంటిదో తెలుసా? ఏలియా, నీవు ఒక్క యెజబెలు రానికి భయపడుతున్నావా? అయితే దేవుడు తన శక్తిని చూపించడం ప్రారంభించాడండి, తన మహిమను చూపించడం ప్రారంభించాడు. వాట్ ఈస్ యువర్ విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్? నీకు అరణ్యపు అనుభవం ఏంటిది? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ విల్డర్నెస్? నీ అరణ్యములో నువ్వు ఇక్కడ భయపడుతున్నావా? దేవుడు తన శక్తి
శక్తిని మరి చూపించేటువంటి దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మరి చూసినట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయము 35వ వచనం మనం చూసుకుందాం. మార్క్ చాప్టర్ 6 వర్స్ 35. చాలా పొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా పొద్దుపోయినది. చాలండి, నాకు ఇష్టమైనటువంటి భాగం ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూసినట్లయితే ఈవెన్ జీసస్ వాజ్ ఇన్ ద డెజర్ట్ ప్లేస్. ఇంగ్లీష్ బైబిల్లో అరణ్యము అనేటువంటి మాటకు విల్డర్నెస్ అని అంటారు, డెజర్ట్ అని అంటారు. ఎడారి అనేటువంటి మాటకు విల్డర్నెస్ అంటారు, మరి డెజర్ట్ అనేటువంటి మాట కూడా అంటారు. అయితే ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు తెలుగు బైబిల్ ప్రకారం ఆయన ఎడారిలో లేడు, హీ వాజ్ ఇన్ ద విల్డర్నెస్, ఆయన అరణ్యంలో ఉన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో డెజర్ట్ అని ఉంటుంది, అయితే దాని అర్థం విల్డర్నెస్ అని కూడా అండి. సరే, దేవుని వాక్యంలో చూసినట్లయితే శిష్యులు వచ్చి అన్నటువంటి మాట, యేసయ్యా లేదా బోధకుడా, దిస్ ఈజ్ అ డెజర్ట్ ప్లేస్, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే చాలా ప్రొద్దుగుంకిపోయింది. మొదటి ప్రశ్న, అసలు యేసు ఎందుకు అరణ్యంలోనికి పోయాడు? అవునా? ఫస్ట్ క్వశ్చన్, వై డిడ్ జీసస్ గో ఇంటు విల్డర్నెస్? ఎందుకు యేసుక్రీస్తు అరణ్యంలోనికి పోయాడండి? చాలా ఆసక్తికరమైన విషయాలు మనకు కనిపిస్తాయి. ఆ ముందు వచనాలలో మీరు చూసినట్లయితే ఏమని ఉంటుందంటే, ఎప్పుడైతే యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను మరణించాడు అనేటువంటి వార్త యోహాను శిష్యులు వచ్చి యేసుకు చెప్తారండి. మొదటి విషయం, అదే సమయంలో యేసుక్రీస్తు యొక్క శిష్యులు, అప్పటికి వారు శిష్యులు కాదు, అపోస్తలులుగా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. ముందు వచనంలో చూసినట్లయితే వాక్యంలో రాయబడింది కదా, ఆయన అపోస్తలులు వారు చేసిన బోధను, వారు చేసినటువంటి కార్యములను ప్రభు దగ్గరికి వచ్చి చెప్పాను అనేటువంటి మాట మనకు ముందు వచనాల్లో కనిపిస్తుందండి. అయితే యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? కొన్ని వచనంలో క్రింద గమనిస్తే వాక్యంలో రాయబడింది, ఆయన శిష్యులకు చూసి ఏమంటాడంటే, మీరు అరణ్యమునకు వెళ్ళి కొద్దిసేపు అలసట తీర్చుకోనండి. ఏమని ఉందండి? కొద్దిసేపు మీరు అలసట తీర్చుకోనండి. వై విల్డర్నెస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ డిసైపుల్స్? దేవుడే అంటున్నారు, గో ఇంటు ద విల్డర్నెస్, మీరు అరణ్యంలోకి వెళ్ళండి. కారణం ఏంటిదంట? వాక్యంలో రాయబడింది కదా, వారికి తినడానికి కూడా సమయం లేదని వాక్యంలో రాయబడింది. అంతమంది ప్రజలు శిష్యుల దగ్గరికి, యేసయ్య దగ్గరికి ప్రార్థనలో వచ్చేవారు వారి జీవితంలో అలసిపోయి ఉన్నారండి. అందుకే యేసు అన్నాడు, గో ఇంటు విల్డర్నెస్, కాసేపు వెళ్ళి మీరు అలసట తీర్చుకోనండి. అయితే వాక్యంలో ఏమైనా రాయబడిందో తెలుసా? యేసుక్రీస్తు శిష్యులు కలిసి అరణ్యమునకు వెళుతుండగా వాక్యంలో రాయబడింది, అనేకులు వారిని చూస్తారంట, శిష్యులను. అయితే యేసును గుర్తెరిగి ఆయనను గుర్తుపట్టి, ఎంత చక్కటి మాట ఉందో తెలుసా అండి? యేసు అరణ్యములోనికి పోకముందే అక్కడ ఉన్న ప్రజలంట పట్టణముల నుంచి ప్రజలను తీసుకొని వచ్చారంట యేసయ్య దగ్గరికి. యేసు కంటే ముందే వారు అరణ్యంలోనికి వెళ్ళారంటండి. హల్లెలూయా. యేసు కంటే ముందే వారు అరణ్యంలోనికి వెళ్ళింది చూసి, అందుకు యేసు వారు కాపరి లేని మంద అని వారి మీద కనికరపడి అనేటువంటి మాట. యేసు ప్రభు ఎందుకు వెళ్ళాడంటే అరణ్యంలోనికి? తినడానికి కూడా సమయం లేదని ఆయన అరణ్యంలోకి వెళ్తే ప్రజలు ఆసక్తితో యేసు కంటే ముందే ఆయన కొరకు అరణ్యంలోనికి వెళ్ళారంట అండి. ఆ సమయంలో ఒక పెద్ద బహిరంగ సభ అందమా, కొన్ని వేల మంది ఉన్నారండి. ఆ సమయంలో శిష్యులు వచ్చి అంటున్నటువంటి మాట, బోధకుడా, ఇది అరణ్యము, ఇప్పటికే చాలా ప్రొద్దుగుంకిపోయింది. దేవుని వాక్యంలో చూద్దామా? మార్కు సువార్త 6వ అధ్యాయము 41వ వచనం. మార్క్స్ చాప్టర్ 6 వర్స్ 41. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. చాలండి, ఇక్కడ చూసినట్లయితే శిష్యులు వచ్చి అన్నటువంటి మాట, ప్రభువా, మా దగ్గర 200 దేనారములు ఉంటున్నాయి, మేము వెళ్ళి ఇక్కడ రొట్టెలను తీసుకొని రావచ్చా? సో బ్యాంక్ బ్యాలెన్స్ ఒకవేళ మంచిగా ఉందేమో అండి. ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే $30 అనేటువంటి మాట మరి కనిపించడం ప్రారంభిస్తుంది. అయితే యేసుక్రీస్తు దాని వైపు చూడలేదు, కానీ మీ దగ్గర ఏమున్నాయి అన్నప్పుడు 5 రొట్టెలు 2 చేపలు అందరికీ కూడా తెలుసండి. అయితే దేవుని వాక్యంలో రాయబడింది కదా, ఆయన 5 రొట్టెలు 2 చేపలను తీసుకొని కన్నులెత్తి వారిని ఆశీర్వదించెను అనేటువంటి మాట. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు పరిచర్యలో ఈ మల్టిప్లికేషన్ అనేటువంటి మిరకల్స్ చాలా జరిగాయండి.
ఎందుకంటే ఆ యొక్క పేతురు పరిచర్యలు చూసినట్లయితే ప్రారంభంలో ఆ యొక్క తోనెలో ఉన్నటువంటి వలలు పగిలేంతగా చేపలు పడ్డాయి. సో మల్టిప్లికేషన్. ఇక్కడ చూసినట్లయితే 5 రొట్టెలు 2 చేపలను బైబిల్లో రాయబడింది కదా, 5,000 మంది పురుషులు తిన్నారంటే ఎంతమంది స్త్రీలు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది వృద్ధాప్యంలో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇట్ వాజ్ అ మాస్ క్రూసైడ్. అయితే వాక్యంలో రాయబడింది కదా, శిష్యులు వచ్చి అన్నటువంటి మాట, ప్రొద్దు గుంకిపోయింది. విల్డర్నెస్ అంటే డెఫినేషన్, మరి ఒక డెఫినేషన్ చెప్తున్నాను. యువర్ టైమ్ ఇస్ పాస్ట్. ఇప్పటికే ప్రొద్దు గుంకిపోయింది. ఇట్ ఈస్ టూ లేట్. ఇట్ ఈస్ ఆల్రెడీ డిలేడ్. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది నీ జీవితంలో. నీవు అనుకుంటున్నావా మన దేవుడు ఎవరో తెలుసా ప్రియమైన వాళ్ళరా? సూపర్ న్యాచురల్ డివైన్ ప్రొవిజన్ నీకు కలగజేసేటువంటి దేవుడు. హల్లెలూయా. అరణ్యములో వాగ్దానము ఇస్తాడు, అరణ్యములో సమకూరుస్తాడు, అరణ్యమునకు ఆయనే నిన్ను పంపిస్తాడు, అరణ్యములో ఆయనే నిన్ను పోషిస్తాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడినటువంటి మాట, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ విల్డర్నెస్? అరణ్యము యొక్క ఉద్దేశం ఏంటిది అనేటువంటి సందేశము ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఉన్నారు. సో నిరుత్సాహపడవద్దు. ఎందుకు నా జీవితం అరణ్యంలో ఉంది, ఎందుకు నా యొక్క జీవితం ఎడారిమయంలో ఉంది? రిమెంబర్, దేర్ ఇస్ వన్ గాడ్ హూ కెన్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ విల్డర్నెస్. నీ అరణ్యములో ప్రతిదీ నీకు సమకూర్చే దేవుడు. మొదటిగా చూసాం ప్రకటన గ్రంథంలో, ఆ స్త్రీ ఏమో అరణ్యమునకు పారిపోయింది, అయితే ఆయన అక్కడ ఆమెను పోషించాను అనేటువంటి మాట కనిపిస్తుంది. ఏలియా జీవితంలో అరణ్యంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. శిష్యుల జీవితంలో చూసినట్లయితే అరణ్యములో విస్తరించడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఈ సందేశం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతుండగా తలలు వంచి మరి ప్రార్థన చేసుకోవడం ప్రారంభిస్తామా? కృపగల దేవా, దయగలిగిన మా ప్రభువా, తండ్రి, మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రము నాయన. అరణ్యం యొక్క ఉద్దేశము ప్రభువా, తండ్రి, నీ ప్రియ బిడ్డలకు నైనా మీరు సెలవిచ్చి ఉంటేనక నీకు స్తోత్రములు ప్రభువా. ఏ జీవితాలైతే, ఏ బ్రతుకులైతే ప్రభువా తండ్రి మేము అరణ్యంలో ఉన్నాము అని అనుకుంటున్నారు, అయ్యా మేము అరణ్యంలో ఉన్నాము, లేదా నేను ఒక బదిరి వృక్షము క్రింద ఉన్నాను అని ఎవరైతే అనుకుంటున్నారు, లేదా దావీదులాగా అరణ్యములో ఒక కొండ స్థలమందు లేదా పర్వతమందు నేను ఉన్నాను అని ఎవరైతే అనుకుంటున్నారో వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ప్రతి అరణ్యములో నుంచి నైనా మీరు వారిని బయటికి తీసుకోండి ప్రభువా. లార్డ్, బ్రింగ్ దెమ్ అవుట్ ఆఫ్ ద విల్డర్నెస్, ఐ ప్రే ది మై లార్డ్. తండ్రి, వారి ప్రతి అరణ్యపు అనుభవాలను ఇచ్చినైనా మీరు వారిని బయటికి తీసుకురమ్మని నేను ప్రార్థన చేస్తున్నాను. అరణ్యములో వారిని మీరు పోషించండి ప్రభువా. అరణ్యములో వాగ్దానము దయచేయండి. అరణ్యములో వాగ్దానము ద్వారా వారిని మీరు బలపరచుమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఎవరైతే రోగస్తులు, వ్యాధిగ్రస్తులు అయితే ఉన్నారో వారిని స్వస్థపరచండి ప్రభువా. అయ్యా, వారి ప్రతి సమస్య నుంచి వారిని విడిపించండి, ప్రతి రోగము నుంచి వారిని విడిపించండి, ప్రతి వ్యాధి నుంచి ప్రభువా మీరు వారిని విడిపించినైనా మీరే వారిని కాపాడండి. అయ్యా, మీరే వారిని కాపాడండి ప్రభువా, మీరే వారిని కాపాడమని ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభువా. నీకే స్తోత్రము. ఈ సందేశం విన్నటువంటి వారి జీవితాలలో ఉద్యోగములు లేని వారికి ఉద్యోగములు నాయన, వివాహము కాని వారికి వివాహము ప్రభువా, సంతానము లేని వారికి సంతానము, ఇవన్నీ మేలులు, ఆశీర్వాదములు మీరు వారికి దయచేయమని నేను ప్రార్థన చేస్తూ తండ్రి యేసు క్రీస్తు నామమందునైనా ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.